లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029 ఎన్నికల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా? ఏ వస్తారు, బి రారు. రాజకీయ వర్గాల్లోనూ మీడియాలోనూ ఈ వారం హాట్ టాపిక్గా మారిన ఒక ఊహించని పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా వెలిగిన వైవి సుబ్బారెడ్డి సిఐడి విచారణకు హాజరైన 2 రోజులు గడవక ముందే తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుందన్న ఊహాగానాలు ఒక పరిణామం మరింత బలం చేకూర్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జగన్ తన కుటుంబ సభ్యులు అత్యంత విశ్వసనీయుల పట్ల వివరిస్తున్న తీరుపై వైవి సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన పట్ల జగన్ కఠినంగా వివరించారని, పార్టీ కీలక నిర్ణయాల విషయంలో తన మాటలను పట్టించుకోలేదనే భావన ఆయనలో బలంగా నాటుకుపోయిందంటూ ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఒక కేసు విషయంలో సిఐడి విచారణకు వైవి సుబ్బారెడ్డి హాజరు కావడం, ఆ తర్వాత ఆయన మౌనంగా ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. విచారణ ముగిసిన తర్వాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. సిఐడి విచారణ తర్వాత జగన్తో సన్నిహితంగా ఉండడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సుబ్బారెడ్డి బేరీజు వేసుకుని అందులో భాగంగా ఆయన పార్టీతో దూరం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మంగళవారం నాడు వైవి సుబ్బారెడ్డి పార్టీ కార్యాలయానికి రాకపోవడం, ముఖ్య నేతల సమావేశాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. చివరకు మీడియాలో వస్తున్న పుకార్లు బలం చేకూరుస్తూ జగన్ నివాసానికి వైవి సుబ్బారెడ్డి ఒక లేఖ పంపారంట. ఈ లేఖలో ఆయన పార్టీకి, ముఖ్యంగా జగన్కి తన సేవలను కొనసాగించలేనని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఇకపై పార్టీ కార్యక్రమాలకు, పదవులకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు కొందరు ముఖ్య నేతలను రహస్యంగా కలిసి తన నిర్ణయాన్ని వారిని తెలియజేశారని సమాచారం. ఈ అనూహ్య నిర్ణయం జగన్ని దిగ్భ్రాంతికి గురిచేసినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా జగన్కు అత్యంత కీలకమైన రాజకీయ సలహాదారుడిగా, కష్ట సమయాల్లో అండగా నిలిచిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. అట్లాంటి వ్యక్తి ఉన్నట్టుండి రాజీనామా చేయడం, అది సిఐడి విచారణ తర్వాత 2 రోజుల్లోనే జరగడం ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి కూడా దీనిపై తోడై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సుబ్బారెడ్డి రాజీనామా వెనుక అసలు కారణాలు ఏంటనే దానిపైన వైఎస్ఆర్సీపీ తీవ్ర చర్చ జరుగుతుంది. కొందరు ఆయనపై వేటు తప్పుకుంటుంటే, మరికొందరు ఆయన పార్టీకి దూరం కావడం వలన జగన్ మరింత ఇబ్బందుల్లో పడతారని అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వంలో కీలక పాత్ర పోషించిన వైవి సుబ్బారెడ్డి వైదొలగడం ఓటమి నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న పార్టీ మరింత నష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు, వైఎస్ఆర్సీపీ అంతర్గత కలహాలకు తెరలేపిందనడంలో సందేహం లేదు. జగన్ ఈ అనూహ్య పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారో, సుబ్బారెడ్డి భవిష్యత్ అడుగులు ఏ ఉంటాయో వేచి చూడాలి.